560 మార్క్స్ తోటి 590 వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాము. 560 మార్క్స్ వచ్చాయి. మార్కులు అయితే 560 వచ్చి ఉండొచ్చు, కానీ తన నడవడికలో కానీ ప్రవర్తనలో క్రమశిక్షణలో 600కు 600 మార్కులు ఇవ్వచ్చు గౌతమికి. ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది. భవిష్యత్తులో భాస్కర్ రెడ్డి గారిని, డిప్యూటీఓ గారిని, ఎంఈఓ గారిని, అలాగే గ్రామ పెద్దలు శివారెడ్డి గారు, బాబు గారు, విద్యా కమిటీ చైర్మన్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. మీరు ఇట్రాను సార్. వచ్చే సంవత్సరంలో అంటే నెక్స్ట్ ఇయర్కి మీరు 1,00,000 రూపాయలు గెలుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అన్నీ కొత్త నోట్లు చూస్తేనే మీరు ఒక స్ఫూర్తి రగలాలి. పాటూరు నుంచి మీరు మాధవిని ఐపీఎస్ ఆఫీసర్గా చూడాలని ఆకాంక్షిస్తున్నా, ఆశీర్వదిస్తున్నా. మాధవికి మెమోటోని ఇవ్వాల్సిందిగా డిప్యూటీఓ గారిని, భాస్కర్ రెడ్డి గారిని కోరుతున్నాం సార్. పేద స్థితిలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ కుటుంబ పరిస్థితులను బట్టేసి కష్టపడి చదువుకొని పైకి వచ్చిన వాళ్ళం మాత్రమే మేము. మరి ఇప్పుడు అటు ప్రభుత్వ పరంగా అనేక విధాలుగా మిమ్మల్ని చదివించడం కోసం ప్రోత్సాహాలు ఇస్తుంది ప్రభుత్వము. అందులో భాగంగానే మీకు పాఠశాల తెలిసినప్పటి నుంచి కావలసిన పుస్తకాలు, మధ్యాహ్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకము, యూనిఫామ్స్, షూస్, నోట్బుక్స్ మొత్తం ఇస్తుంది ప్రభుత్వం. దీనితో పాటుగా ఇలాంటి మహానుభావులు ఇక్కడ ఉండటం వల్ల మీ యొక్క ప్రతిభను గుర్తించి ఎవరైతే 10వ తరగతిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చినారో వాళ్ళకు ఖచ్చితంగా సహాయ సహకారంలో సామాన్యమైనది చిన్న విషయం కాదు. ఒక్కొక్కరికి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 50,000 రూపాయల దాకా ఇస్తున్నారంటే అది సామాన్య విషయమే కాదు. దానికోసం మీరు పోటీ పడాలి. మరి చాలామంది ఉన్నారు దేశంలో, ఈ గ్రామంలో కూడా చాలామంది ఉన్నారు ఉన్నమారాజులు, డబ్బులు ఆస్తులు ఉన్నవాళ్ళు. కానీ సేవ చేయాలి, ఇతరులకు ఉపయోగపడాలనే దృక్పథం ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది. మరి ఎంకురెడ్డి కుటుంబ సభ్యులు ఎంపిక చేసుకున్నారు. ఇప్పుడు వాస్తవంగా ఉన్న వాళ్ళందరూ పేదవాళ్ళకి అనేక రకాలుగా సహాయాలు చేయవచ్చు. ఆ పేదవాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళు తింటారు, అయిపోద్ది. మరి అలాంటి వాళ్ళకు చేసి ఉపయోగం ఏంటి అంటే, ఎవరికి సహాయం చేస్తే సమాజానికి పనికొస్తారు, దేశానికి పనికొస్తారు అనే ఉద్దేశంతో వాళ్ళు చేసుకున్నటువంటి ఎంపిక విధానం చూడండి, అది చాలా బ్రహ్మాండమైనటువంటిది. ఏంటది? ఎవరైతే చదువులో ఫస్ట్ వస్తున్నారో, ఈ చదువులో బాగా ప్రావీణ్యత ప్రతిభ కనబర్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా ప్రయోజకులు అవుతారు. ప్రయోజకులై దేశానికి ఉపయోగపడతాడు రేపు. మీరు గత సంవత్సరం 10వ తరగతి పరీక్షల ఫలితాలను కానీ ఒకసారి గమనిస్తే మన మండలంలోనే ఈ నెల్లూరు జిల్లాలో సెకండ్ ర్యాంక్ తెచ్చుకున్నటువంటి విద్యార్థిని మన పక్కనే ఉంది. గుమ్మళ్ళ దెబ్బలో వెంకట అపర్ణ, సాయి అపర్ణ అనే పాప 594 మార్కులు సాధించి జిల్లాలోనే ద్వితీయ స్థానంలో నిలిచింది. ఆవిడ ఎక్కడో కాదు, మనకు దగ్గరలోనే ఉంది. మీరు చూస్తుంటారు, ప్రతిరోజు ఏదో ఒక పేపర్లో వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఆ పాప తెలివి అందరికీ ఉంటుంది, కానీ దాన్ని సక్రమంగా ఉపయోగించుకోవడంలోనే వాళ్ళ గొప్పతనం కనిపిస్తుంది. వాళ్ళ కుటుంబ నేపథ్యం కూడా మీరు పేపర్లో చదివి ఉంటారు. చాలా బ్యాక్లాగ్లో ఉన్నటువంటి ఫ్యామిలీ, డిస్ప్యూట్స్ ఉన్నటువంటి ఫ్యామిలీ, అవన్నీ పట్టించుకోకుండా
చదువులో ముందుకెళ్ళి మంచి స్థానాన్ని సంపాదించి నిన్న 2 రోజుల కిందటే మన విద్యామంత్రి చేతుల మీదుగా షైనింగ్ స్టార్స్ కింద పురస్కారాన్ని అందుకుంది.